అంటే ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, సెటిల్మెంట్ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి డే టు డే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో మనం ఏ రికార్డ్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటాయి, తర్వాత రోజువారీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన మార్పులన్నింటినీ ఈ రికార్డ్స్లో ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అనేది మనకి ఈ మెయింటెనెన్స్ ఆఫ్ సర్వే రికార్డ్స్. దీన్నే మనం ఏమంటాం అంటే RRR అంటాం. RRR మీన్స్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రికార్డ్స్. సో మనకి రోజువారీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో రైతులకు సంబంధించి వాళ్ళ రైతువారీ హోల్డింగ్స్లో ఏ విధమైన చేంజెస్ జరుగుతాయి అని అనుకుంటే, సో ల్యాండ్ హోల్డర్స్ మధ్యన వాటాల పంపిణీ కానీ, లేకపోతే అమ్మకాలు కొనుగోలు ద్వారా కానీ, లేకపోతే ఫ్యామిలీ పార్టీషన్, లేకపోతే వీల్నామా, ఇలాగా రకరకాల కారణాల చేత వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్లో దైనందికంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ మార్పులన్నింటినీ కూడా మన రికార్డ్స్లో ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకున్నప్పుడే అవి కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ జరిగి రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదనుకోండి, మనకి గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ రిఫ్లెక్ట్ కాదు రికార్డ్స్లో. తర్వాత ఈ రోజువారీ దైనందిన చర్యలో మళ్ళీ మనం ఫర్దర్ చేంజెస్ అన్ని అప్డేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రీవియస్గా జరిగిన చేంజెస్ మనకి అప్ టు డేట్ లేకపోతే మనం అవి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి మెయింటెనెన్స్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ విషయంలో చూసుకుంటే, గవర్నమెంట్ కూడా ప్రభుత్వం రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ప్రజా ఉపయోగం వరకు రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేదా ల్యాండ్ అసైన్మెంట్ కానీ, లేదా ల్యాండ్ ఎలినేషన్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించి ప్రతి చేంజెస్ అనేది కూడా మనకి టైం టు టైం అప్డేట్ చేసుకోవాలి మన రికార్డ్స్ అనేది. సో ఇలాగ రైతువారీ హోల్డింగ్స్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా మనం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో మన రికార్డ్స్ని అప్ టు డేట్ చేసుకునే ప్రొసీజర్. అసలు ఏ రికార్డ్స్ మనం అప్డేట్ చేసుకోవాలని చూసుకుంటే, మనకి ఈ RRR సంబంధించి మనం 8 రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం. అవి ఒకటి ఏంటంటే సర్వే మార్క్స్ రిజిస్టర్స్, తర్వాత ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, విలేజ్ మ్యాప్, సెటిల్మెంట్ రిజిస్టర్, డిమార్కేషన్ స్కెచ్, తర్వాత A&B క్లాస్ స్టోన్స్, ఎక్నాలజ్మెంట్ రిజిస్టర్ అండ్ తాలూకు మాన్యువల్ రిజిస్టర్స్. సో ఓవరాల్గా ఈ 8 సంబంధించి మనం మెయింటెనెన్స్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. అంటే డే టు డే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా మనకి ఈ 8 రికార్డ్స్ కూడా మనకి అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకోవాలని చూసుకుంటే, ఇక్కడ ఫస్ట్ అసలు మీకు అందరికీ మనం ఈ క్లాస్లో ఏరియల్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా సర్వే మార్క్ అంటే డెఫినేషన్ తెలుసు మనకి. సెక్షన్ 3లో అంటే SNB యాక్ట్లో సెక్షన్ 3లో సర్వే మార్క్ అంటే ఏ విధంగా డెఫినేషన్ చెప్పారు. తర్వాత ఆ మార్క్స్ మెయింటెనెన్స్లో మనకి సెక్షన్ 15 ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ల్యాండ్ హోల్డర్ టు మెయింటైన్ దర్ సర్వే మార్క్స్. 15(2) ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఆ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయితేనంటే మనం వాటిని ఎలాగ రెన్యూ చేస్తాము, ఆ కాస్ట్ ఎలా రికవర్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఎర్లియర్ డిస్కస్ చేసాం. అలాగే ఇది స్టోన్ రెన్యువల్కి ఇచ్చే నోటీసు. ఈ నోటీస్ ప్రొఫార్మాలు ఏ విధంగా ఇస్తాము, 15 రోజులు టైం పెడతాము. ఈ 15 రోజుల టైంలో వాళ్ళు చేసుకోకపోతే గవర్నమెంటే ఆ స్టోన్స్ రెన్యువల్ చేసి ఆ కాస్ట్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్నాలజ్మెంట్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకి ఈ స్టోన్ రెన్యువల్కి సెక్షన్ 15(2) ప్రకారం మనం ఏవైతే ఇండివిజువల్ ల్యాండ్ హోల్డర్స్ మనం నోటీసులు ఇస్తామో ఆ ఇచ్చిన నోటీసులు అన్నిటిని వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్స్ తీసుకుంటాము. ఆ తీసుకున్న అక్నాలెడ్జ్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఒక ఫైల్లో మెయింటైన్ చేస్తూ
ఒక రిజిస్టర్ను మనం మెయింటైన్ చేయాలి. సో ఇది ఆ రిజిస్టర్ యొక్క ప్రొఫార్మా అన్నమాట. తర్వాత సెక్షన్ 16 ప్రకారం మనం ప్రతి విలేజ్ ఆఫీసర్స్ ప్రైమరీ డ్యూటీ వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఉన్న ఏరియాలో సర్వే మార్క్స్ డిస్టర్బ్ కాకుండా, రిమూవల్ కాకుండా, ఆర్డర్ కాకుండా చూడవలసిన బాధ్యత ఆ కన్సర్న్ విలేజ్ ఆఫీసర్స్కి ఉంది. ఒకవేళ అటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ పై ఆఫీసర్కి తెలియచేయాలి. ఇది సెక్షన్ 16 మనం. ఇక ఈ సర్వే మార్క్స్ ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. ఫర్ ఎఫెక్టివ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మనకు అందరికీ కూడా ల్యాండ్ పార్సల్ మ్యాప్స్, ఆ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఉంటేనే మనం ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్ జరిగిందా, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబ్ అయ్యిందా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అలాగే రైతువారి హోల్డింగ్స్ లో కూడా ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా లేదనేది అబ్జర్వ్ చేయడానికి కూడా మనకి ఖచ్చితంగా మనం ఫీల్డ్ మీద డిమార్కేట్ చేసిన, అంటే సర్వే మార్క్స్ తో డిమార్కేట్ చేసిన బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీస్ అన్నింటినీ కూడా మనం రికార్డ్ చేస్తాం. మెజర్మెంట్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తాం. సో రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సర్వే మార్క్స్ అనేది, పర్మనెంట్ సర్వే మార్క్స్ అనేది భూమి మీద అవైలబిలిటీలో ఉంటుంది. ఇందుకు రిజిస్టర్ హోల్డర్స్ కూడా దే ఫీల్ సెక్యూర్. ఆ సర్వే మార్క్స్ ఇంటాక్ట్ గా గ్రౌండ్ మీద ఉంటే ప్రతి రిజిస్టర్ హోల్డర్ కూడా ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి. సో కాబట్టి ఈ విధంగా మనకి సర్వే మార్క్స్ అనేది ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ వచ్చేటప్పుడు మనకి ఇనీషియల్ సర్వేలో మనకి పీపీటీ ఇష్యూస్ ఇక ఈ మెయింటెనెన్స్ లో మనం ఈ ఎఫ్ఎంబి ఎలా తయారు చేస్తామంటే అనేది నిన్న డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఈ ఎఫ్ఎంబికి మనకి ఎలాగా అంటే ఎఫ్ఎంబి రికార్డ్ చేయడానికి ఎప్పుడు ఏ పరిస్థితిలో మనం తయారు చేస్తాము అంటే అంటే మనం సర్వే చేసినప్పుడు ఇనీషియల్ సర్వేలో రైతువారి హోల్డింగ్స్ సర్వే చేసినప్పుడు ఎఫ్ఎంబి తయారు చేస్తాము, అవి మార్క్ చేసుకుంటాము. అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ లో మనం సర్వే చేసినప్పుడు ఆ రికార్డ్స్, ఆ మెజర్మెంట్స్, ఆ బౌండరీస్ అన్ని కూడా రికార్డ్ చేస్తాము. ఇది ఎఫ్ఎంబి ద్వారా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత మెజర్మెంట్, మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ సర్వే ఫీల్డ్స్ ఎలా చేయాలి అంటే న్యూ సర్వే నెంబర్స్ ని ఎలా ఏ ఏ సందర్భాల్లో మనం వాటిని రికార్డ్ చేయాలని చూసుకుంటే, when a portion of a registered survey field or subdivision is transferred from assessed and unassessed to forum book and vice versa. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఒక బంజర్ ల్యాండ్ ఉంది. బంజర్ ల్యాండ్ అంటే దాని క్లాసిఫికేషన్ UAWD అంటే అన్అసెస్డ్ వేస్ట్ డ్రై కింద ఉంటుంది. సో ఆ బంజర్లో గవర్నమెంట్ ఎవరికన్నా అసైన్మెంట్ చేయాలి అంటే పట్టాలు గ్రాంట్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ క్లాసిఫికేషన్ అనేది దాన్ని అసెస్డ్ వేస్ట్ డ్రై కింద కన్వర్ట్ అవ్వాలి. సో అసెస్డ్ వేస్ట్ డ్రై కింద కన్వర్ట్ అవ్వాలంటే మనం గ్రౌండ్ మీద సర్వే చేయాలి, ఎంత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని క్లాసిఫికేషన్ చేంజ్ ప్రపోజల్స్ కి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ని, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ చూసుకొని దాని తగ్గట్టుగా మనం పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనం సర్వే చేసి రికార్డ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ లో మనం రెగ్యులర్ గా చేసే వర్క్. అలాగే ఏదైనా ఒక ల్యాండ్ ప్రజా ఉపయోగం ఉందో అంటే పబ్లిక్ పర్పస్ అవసరం అయినప్పుడు మనం దాన్ని ఎక్వైర్ చేస్తాం. ఎక్వైర్ చేయడం, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి అంటే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ లేనప్పుడు మనం ప్రైవేట్ వ్యక్తుల యొక్క ల్యాండ్ ని గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఆ ఎక్వైర్ చేసిన ల్యాండ్ ని పబ్లిక్ పర్పస్ ఉపయోగిస్తుంది. సో ఆ సందర్భాల్లో కూడా మనం కొత్తగా రికార్డ్ చేయాలి, సర్వే చేయాలి, అవన్నీ రికార్డ్స్ ని
తయారు చేసి ఆ రికార్డ్స్ని ఎఫ్ఎంబిని అంతటిని కూడా అప్డేట్ చేసుకోవాలి. తర్వాత రిలింక్విష్మెంట్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పట్టాదారు తనకున్న భూమి అది తనకి ఉపయోగంగా లేదని భావించినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక పట్టా ల్యాండ్ అనేది నదీ పాత అంటే వరదలు వచ్చినప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో కొంత ల్యాండ్ అనేది అతను పట్టాకు సంబంధించిన ల్యాండ్ అనేది నదీ పాత భూమి కింద అంటే ఎరోడ్ అయిపోతుంది. సో భూమి మీద ఫిజికల్ గా అతను ల్యాండ్ కొంత భాగం అవైలబిలిటీలో ఉండదు, కానీ మన రికార్డ్స్ లో మొత్తం ల్యాండ్ అంతా కూడా ఉన్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది. అసెస్మెంట్ కూడా మొత్తం ల్యాండ్కి ఫిక్స్ చేసి ఉంటుంది. సో ఆ రైతు ఏదైతే భూమి మీద అవైలబిలిటీ లేని ల్యాండ్ని ఇంకా తనకి చెందదని భావించినప్పుడు దాన్ని రిలింక్విష్ చేస్తాడనమాట, వదులుకుంటాడు అనమాట. ఆ హక్కు అనేది వదులుకుంటాడు, అది రిటర్న్ గా గవర్నమెంట్కి అప్లై చేసుకుంటాడు. సో ఆ సందర్భంలో మనం ఏం చేస్తాము, ఎంత ల్యాండ్ అయితే ఫిజికల్ గా గ్రౌండ్ మీద అవైలబిలిటీ ఉంటుందో అంత దాన్ని మనం రికార్డ్ చేస్తాం. మిగిలిన పోర్షన్ ని గవర్నమెంట్ ల్యాండ్ కింద సబ్ డివిజన్ చేస్తాం. అప్పుడు అసెస్మెంట్ కూడా రివిజన్ అవుతుంది. ఎలాగా, ఎంత ల్యాండ్ అయితే గ్రౌండ్ మనకు తెలిసిన సబ్ డివిజన్ రికార్డు ప్రకారం ఎంత ల్యాండ్ అయితే గవర్నమెంట్ అవైలబిలిటీ ఉంటుందో దానికి అసెస్మెంట్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిలింక్విష్మెంట్ కేసెస్ లో కూడా మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది చేయాలి, మ్యాపింగ్ చేయాలి, తర్వాత రిజిస్ట్రేషన్ రికార్డ్స్ లో అప్డేట్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ హోల్డర్ టు అనదర్. ఇప్పుడు సపోజ్ మనకి ఏ వ్యక్తి అయినా ఇద్దరు వ్యక్తుల మధ్యన అమ్మకాలు కొనుగోలు జరిగి ఆ రిజిస్ట్రీ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, ఆ సందర్భాల్లో కూడా మనం ఏం చేస్తాము, కొత్తగా జరిగిన ట్రాన్సాక్షన్స్ ని భూమి మీద డిమార్కెట్ చేస్తాము. భూమి మీద డిమార్కెట్ చేసి దాన్ని రికార్డ్ చేస్తాం. ఆ మెజర్మెంట్స్, కొత్త మెజర్మెంట్స్ ని ఎఫ్ఎంబిలో రికార్డ్ చేస్తాం. సో ఆ సందర్భంలో అంటే దీన్ని ఏమంటాం అంటే పట్టా ట్రాన్స్ఫర్, పట్టా సబ్ డివిజన్ ఏదైతే అంటామో దాన్ని ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ హోల్డర్ టు అందర్ కేసు. తర్వాత సోల్డ్ ఫర్ ఏరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటే ఎవరైనా వ్యక్తులు ల్యాండ్ రెవెన్యూ కట్టగా ప్రభుత్వానికి బకాయి పడిపోయినప్పుడు ఏదైతే భూమి మనం స్వాధీనం చేసుకుంటామో అప్పుడు జరిగిన మార్పులను కూడా మనం ఖచ్చితంగా డే టు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో రికార్డ్ చేయాలి. అలాగే మనకి రైతువారి ఈనాము టెన్యూర్ నుంచి రైతువారి కింద మారిన సందర్భాలు ఏమైనా ఉంటే ఆ సందర్భాల్లో కూడా మనం ఈ కొత్తగా ఎఫ్ఎంబిస్ తయారు చేస్తాం, సర్వే చేసి ఆ మెజర్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తాము, అవన్నీ కూడా అప్డేట్ చేస్తాము. ఇలాగా ఈ అన్ని కేసులకి సంబంధించి మనం రెగ్యులర్గా డే టు డే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో మనం మెయింటెనెన్స్ వర్క్ అనేది చెయ్యాలి. అంటే భూమి మీద వచ్చిన ప్రతి మార్పుని కూడా మన రికార్డ్స్ లో అప్డేట్ చేసుకుంటాం. ఇక జాయింట్ హోల్డింగ్స్ సబ్ డివిజన్ చెయ్యాలి అని అన్నప్పుడు, ఆ రూల్స్ అనేది మనకి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ 31 లో పారా 13 లో క్లియర్ గా సబ్ డివిజన్ జాయింట్ హోల్డింగ్స్ లో సబ్ డివిజన్ ఎలా చెయ్యాలి అనేది మనకి రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. అక్కడ ఆ రూల్ ఏంటని చూసుకుంటే, సబ్ డివిజన్ అండ్ సెపరేట్ రిజిస్ట్రీ ఆఫ్ ఏ జాయింట్ హోల్డింగ్ మే బి ఎఫెక్టెడ్ at the instance of any one of the joint holders of a Raitwari holding or the person to whom the whole part of his share has been transferred, provided the shares are marked on the ground by well-defined boundaries. So, అంటే ఏంటంటే అప్పటి వరకు అదేంటంటే జాయింట్ హోల్డింగ్ లో ఉంది, అమ్మకాలు కొనుగోలు జరిగినాయి. ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆ ల్యాండ్ ని కొనుక్కున్నాడో అతను బౌండరీ క్లియర్ గా భూమి మీద డిమార్కెట్ చేసుకున్నాడు. సో అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, ఆ డిమార్కెట్ చేసిన భూమిని మెజర్ చేయాలి, మన రికార్డ్స్ లో అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ గా రూల్ ఏం చెప్తుందంటే, భూమి మీద అతను ట్రాన్స్ఫర్ అయిన భూమి క్లియర్ గా వెల్ డిఫైన్డ్ బౌండరీస్ తో డిమార్కెట్ అయ్యి ఉంటే
మనం సబ్ డివిజన్ చేయడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. అంతేకాని కన్సెంట్ ఆఫ్ ద అదర్ రిజిస్టర్ హోల్డర్స్ నాట్ నెసెసరీ. అంటే మిగతా వ్యక్తుల యొక్క కన్సెంట్ అనేది మనకి అవసరం లేదు. అతను బౌండరీ వెల్ డిఫైన్డ్ గా గ్రౌండ్ మీద డిమార్కేట్ చేయించుకుని ఉండి దానికి సంబంధించిన హక్కు పత్రాలను అతను కలిగి ఉంటే మనం దాన్ని జాయింట్ హోల్డింగ్ ని ఇది ఒక సబ్ డివిజన్ కింద రిజిస్టర్ చేయొచ్చు అనే రూల్ ఇక్కడ మనకి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ లో 31 లో పారా 13 లో క్లియర్ గా చెప్తుంది. తర్వాత ఏదైనా క్లాసిఫికేషన్ చేంజెస్ జరిగినప్పుడు కూడా మనం ఈ రెవెన్యూ రికార్డ్స్ అనేది అప్డేట్ చేయాలి. అంటే వెట్ నుంచి డ్రైకి మారినప్పుడు, లేదా డ్రై నుంచి వెట్ మారినప్పుడు, లేదా సింగిల్ క్రాప్స్ డబుల్ క్రాప్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, తర్వాత ఈ డబుల్ క్రాప్ సింగిల్ క్రాప్ కింద కన్వర్షన్ అయినప్పుడు, ఇవన్నీ కూడా మనం మన రెవెన్యూ రికార్డ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక లోకల్ బాడీకి సంబంధించి పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ లో అంటే ఏమన్నా రోడ్స్ కింద కొత్తగా రోడ్స్ ఫామ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఛానల్స్ ఫామ్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా మనం ఎఫ్ఎం రికార్డ్స్ లో అనేది దాన్ని కొత్త మెజర్మెంట్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేయాలి. తర్వాత కొత్తగా సర్వే నెంబర్స్ ని ఎలా ఫార్మ్ చేయాలి, ఏ సందర్భంలో కొత్త సర్వే నెంబర్స్ ఫార్మ్ చేస్తాము మనం చూసుకుంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఒక అన్నెసెసరీ వేస్ట్ డ్రై అంటే లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం అంటే మనం ఎంసీ ఫీల్డ్స్ లో లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు దాన్ని బ్లాక్ స్ప్లిట్టింగ్ చేసుకొని మనం సర్వే నెంబర్స్ ఫార్మ్ చేస్తాం. అంటే అందులో ఇప్పుడు వరకు ఎంసీ ఫీల్డ్ అంటే మొత్తం ఆ లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ అందరికీ ఒకటే నెంబర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అసైన్మెంట్ చెయ్యాలి అంటే దాన్ని స్ప్లిట్ చేయాలన్నమాట. స్ప్లిట్ చేసి కొత్తగా సర్వే నెంబర్స్ కింద ఫార్మ్ చేస్తున్నాం. ఈ ఫార్మ్ చెయ్యాలి అంటే ఇక్కడ మనకి రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ ఎంటైర్ వ్యాస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ని మనం ఏం చేయాలి, 50 ఏకర్స్ కింద 20 హెక్టేర్స్ కానీ లేకపోతే 50 ఏకర్స్ వచ్చేటట్టుగా బ్లాక్స్ కింద డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్లాక్స్ లోపల మనకి ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో ఆ పార్ట్స్ ని మనం యాజ్ పర్ మనం ఎవరికి ఏ విధంగా అసైన్మెంట్ చేస్తాం అనుకున్నామో దాని ప్రకారం సబ్ డివిజన్స్ కింద సర్వే నెంబర్స్ కింద మనం ఫార్మ్ చేసుకుంటాం. సో కొత్త సర్వే నెంబర్ ఫార్మ్ చేసినప్పుడు ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మొత్తం ఏదైనా ఒక ఎంసీ ఫీల్డ్ నుంచి కొత్త సర్వే నెంబర్ ఫార్మ్ చేయాలంటే ముందు బ్లాక్ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. బ్లాక్ స్ప్లిట్టింగ్ చేయాలంటే అది ఎలా చేయాలి, మనకి 20 హెక్టేర్స్ ఆర్ 50 ఏకర్స్ బ్లాక్ వచ్చేటట్టుగా ముందు దాన్ని ఆ ఎంసీ ఫీల్డ్ ని డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం సర్వే నెంబర్స్ మనకి ఎంత ఎక్స్టెంట్ కావాలో దాన్ని చూసుకొని దాన్ని బట్టి సర్వే నెంబర్స్ అనేవి ఫార్మ్ చేసుకుంటాం. తర్వాత ఈ సర్వే నెంబర్ నోటేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా సపోజ్ మీరు 300 ఎకరాలు ఉన్న ఎంసీ ఫీల్డ్ ని బ్లాక్ స్ప్లిట్టింగ్ చేసి 50 ఎకరాలు చొప్పున మీరు మొత్తం స్ప్లిట్ చేసినప్పుడు అక్కడ 6 బ్లాకుల్లో ఏదో ఒక బ్లాక్ కి అంటే ఏదో స్టార్టింగ్ బ్లాక్ కానీ లేదా ఎండింగ్ బ్లాక్ కానీ ఖచ్చితంగా మీరు ఏ ఎంసీ నెంబర్ స్ప్లిట్ చేశారో ఆ నోటేషన్ అనేది దానికి ఇవ్వాలి. అంటే సపోజ్ మీకు 116 అనే ఎంసీ నెంబర్ ఉంది. 116 ఉన్న ఎంసీని మీరు ఇప్పుడు 300 ఎకరాల ఎంసీని బ్లాక్ లో స్ప్లిట్టింగ్ చేశారు. 6 బ్లాకుల కింద డివైడ్ చేశారు. సో ఆ 6 బ్లాకుల్లో 1వ బ్లాక్ కానీ 6వ బ్లాక్ కానీ ఆ 116 నెంబర్ అనేది అసైన్ చేయాలి. ఇంకా రిమైనింగ్ బ్లాక్స్ అన్నిటికీ కూడా ఆ విలేజ్ లో లాస్ట్ సర్వే నెంబర్ ఏమైతే ఉంటుందో అక్కడి నుంచి కంటిన్యూస్ నెంబర్స్ ఇవ్వాలి. సపోజ్ ఆ విలేజ్ లో 379 లాస్ట్ సర్వే నెంబర్ అనుకోండి, మీరు రిమైనింగ్ 5 బ్లాక్స్ కి కూడా 380, 381, 382 అలాగే 5 బ్లాక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మదర్ నోటేషన్ దేని నుంచి వచ్చిందని తెలియడానికి గాను మీరు స్టార్టింగ్ బ్లాక్ కానీ ఎండింగ్ బ్లాక్ కానీ ఏ నెంబర్ నుంచి దీన్ని స్ప్లిట్ చేశారో అది విధిగా అసైన్ చేయాలి. ఓకే, ఇది కొత్తగా సర్వే నెంబర్ బ్లాక్ స్ప్లిట్టింగ్ చేసే విన్నప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కొత్తగా మనం సర్వే నెంబర్స్ ఫామ్ చేసి ఫీల్డ్ ఫార్మేషన్ చేసినప్పుడు
ఎక్కడైతే గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ మనం ఫామ్ చేస్తామో ఆ బెండ్స్ దగ్గర మటుకు మనం స్టోన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఎక్కడైతే ఆ గవర్నమెంట్ ల్యాండ్కి మెయిన్ జంక్షన్స్ ఉంటాయో గవర్నమెంట్ ల్యాండ్కి ఫామ్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ కింద మనం ఫిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం స్టోన్ ప్లాంటేషన్ అనేది మనం చేయాలి. తర్వాత ఈ కాస్ట్ అయ్యే డిమార్కేషన్ అంతా కూడా ఇప్పుడు సపోజ్ మనం రైతు వారీ ల్యాండ్స్ స్ప్లిట్ చేసి డిమార్కేట్ చేసినప్పుడు కొత్తగా సబ్ డివిజన్స్ చేసినప్పుడు దానికి అయిన కాస్ట్ అంతా కూడా ఎవరైతే మనకి ఆ సబ్ డివిజన్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తాం. అదే గవర్నమెంట్ ల్యాండ్ మనం స్ప్లిట్ చేసి ఫామ్ చేసినప్పుడు మనకి ఏది గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని కాస్ట్ స్టోన్ కాస్ట్ భరించాలి. తర్వాత అసలు సబ్ డివిజన్ చేయాలంటే రూల్స్ ఏంటి? ఇక్కడ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇన్ డిమార్కేటింగ్, మెజరింగ్, మ్యాపింగ్ అండ్ రిజిస్టరింగ్ ఆఫ్ ఏ న్యూ సర్వే ఫీల్డ్ ఆర్ న్యూ సబ్ డివిజన్. సో ఈ రూల్స్ అన్ని మనకి ఎక్కడ తెలిపారంటే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ లో 34A పారా 13 ఈ రూల్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే సబ్ డివిజన్ చేయడానికి రూల్స్ ఏంటి? ఇక్కడ సబ్ డివిజన్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ల్యాండ్ అయితే మీరు ఒక సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సబ్ డివిజన్ చేసే పోర్షన్ క్లియర్ గా డిమార్కెట్ అయ్యే స్కెచ్ అనేది మనకు అది వాళ్ళు సబ్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు రైతులు ఒకవేళ సపోజ్ మీకు నో ఆఫీసర్ ఆర్డర్ ఏ చేంజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఏ సర్వే ఫీల్డ్ ఆర్ సబ్ డివిజన్ అన్లెస్ ద ఫార్మ్ or information before him includes a sketch of the proposed new survey field or subdivision. So ఏదైతే మీరు కొత్తగా ఒక సర్వే నెంబర్ కింద కానీ ఒక సబ్ డివిజన్ కింద కానీ మీరు ఫార్మ్ చేద్దాం అనుకుంటారో దాని రఫ్ స్కెచ్ అనేది విధిగా మనకి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు రైతులు సబ్ డివిజన్కి అప్లై చేసుకున్నప్పుడు మనకు వాళ్ళు ఎటువైపు నుంచి అది సబ్ డివిజన్ చేయాలనేది కన్సెంట్ వాళ్ళు ఇవ్వాలి. సో రఫ్ స్కెచ్ అనేది వాళ్ళు తయారు చేసుకొని ఆ ఎంతమంది అయితే సబ్ డివిజన్ చేయించుకుంటున్నారో వాళ్ళంతా కూడా సంతకాలు పెట్టి ఆ రఫ్ స్కెచ్ అనేది మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనం అక్కడ డిమార్కేట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే